మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, దశమి తిథి, స్వాతి నక్షత్రం, శనివారం. ఈరోజు మనమంతా ఓం లక్ష్మీనారాయణాయ నమః అని జపించాలి. దీంతో ఇంట్లో సంతోషం నెలకొని మంగళకార్యాలు జరుగుతాయి. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉదయాన్నే 7 లేదా 9 వక్కల్ని తీసుకుని పసుపు నీటిలో శుభ్రం చేసి తర్వాత పసుపు కుంకుమ వాటిపై వేసి ఓ ఎర్రని వస్త్రంలో మూటగట్టి పూజ గదిలో ఉంచి పూజించాలి. లేదా ఒక వక్కను పసుపు నీటితో శుభ్రం చేసి గంధం రాసి రాగి చెంబులోనో వెండి చెంబులోనో వేయాలి. అలాగే బిల్వదళాన్ని పసుపు నీటితో శుభ్రపరిచి దానికి గంధాన్ని రాసి చెంబులో వేయాలి. చెంబును దేనితోనైనా మూసి దానిపై మట్టి ప్రమిదల్లో నెయ్యి లేదా విప్పు నూనె వేసి దీపాన్ని వెలిగించాలి. తామరవత్తులతో వెలిగిస్తే మరింత శ్రేష్టం. దాని ముందు కూర్చుని గుప్తలక్ష్మీ స్తోత్రాన్ని పఠించాలి. దీపం కొండెక్కిన తర్వాత చెంబులోని వక్కను బిల్వదళాన్ని తీసి ఏదైనా చెట్టు మొదట్లో చిన్నగా గొయ్యి తీసి పాతిపెట్టాలి. ఇలా ఆచరించడం వల్ల ఆగిపోయిన డబ్బు మన చేతికొస్తుంది. నిజానికి మనం ఎవరి దగ్గరైనా డబ్బును అప్పుగా తీసుకుని నెలల తరబడి సంవత్సరాల తరబడి తిరిగి ఒక విసిగిస్తే ఖచ్చితంగా వారి ఉసురు మనకు తగులుతుంది. ఎందుకంటే వారు ఎన్నో కష్టాల కోర్చి ఎన్నో ఆశలతో ఆ డబ్బును సంపాదించి ఉంటారు. అలా మనం వారిని మోసగించినప్పుడు వారు మానసిక క్షోభకు గురవుతారు. అందుకే ఎప్పుడూ ఎవరినీ మోసగించకూడదు. మోసగిస్తే మాత్రం కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనం కొన్ని ఇళ్లల్లో చూస్తే పెద్ద ఇంట్లో ఇద్దరే ఉంటారు. అలాగే ఒక చిన్న ఇంట్లో ఎక్కువ మంది నివసిస్తుంటారు. నిజానికి వాస్తురీత్యా ఈ రెండూ మంచి విషయాలు కావు. ఎందుకంటే దీనివల్ల వాస్తు దెబ్బతింటుంది. అయితే కొన్ని కుటుంబాల్లో ఈ పరిస్థితులు తప్పవు. అలాంటప్పుడు తూర్పు వైపునకు ఉండేలా శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి వాస్తు దోషాలైనా మటుమాయమవుతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. నిద్రలేమి సమస్యను అధిగమించేందుకు కొన్ని గసగసాలను నెయ్యిలో బాగా వేయించి కొన్ని పాలల్లో వేయాలి. ఆ పాలను మరిగించి పాలల్లో చక్కెర వేయకుండా కొంచెం తేనె వేసుకుని గోరువెచ్చగా ఉంచి రాత్రి నిద్రించే ముందు తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తున్నట్టయితే సుఖనిద్ర మన సొంతమవుతుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. వివాహ ప్రాప్తికి, భార్యాభర్తల మధ్య సఖ్యతకు ఈరోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించుకుని స్వామివారి ముందు కొబ్బరి నూనెతో 2 దీపాలను వెలిగించి పూజించాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి. చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి. అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం
సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622